శివ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బెల్లం వేణుమాధవ్. సినిమా విడుదల తేదీ వచ్చి 5th October 1989, 1989 అక్టోబర్ 5న వచ్చినటువంటి ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్స్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు ముందు చెప్పుకుందాం. ఫస్ట్, ఇది ఇప్పుడు 36 ఏళ్ళ తర్వాత ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ 6 నెలల శ్రమ అనంతరం మళ్ళీ థియేటర్లలో 14 నవంబర్ 2025న విడుదలైంది. 36 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి ఈ సినిమా ఇప్పటి యువతరాన్ని కూడా ఆకట్టుకునే విధంగా రూపొందించిందంటే ఆ సినిమా యొక్క గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. అయితే దీనికి ముందు నాగార్జున ఫస్ట్ పరిచయమైన సినిమా విక్రమ్. అయితే ఆ విక్రమ్లో మొద్దబ్బాయిగా, అంటే ఆ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు అని ప్రేక్షకుల నుంచి వీక్ దాదా అంటూ కామెంట్స్ చేసినటువంటి నాగార్జునను ఒక్కసారిగా సూపర్ స్టార్ని చేసిన సినిమా శివకు ముందు గీతాంజలి కూడా. అది యాక్చువల్లీ మే 19, 1989లో గీతాంజలి రాగా ఒక్కసారిగా నాగార్జున కెరీర్ గ్రాఫ్ మారిపోయింది. ఆ తర్వాత మే 19న రిలీజ్ అయ్యి సెన్సేషన్స్ క్రియేట్ చేసినటువంటి ఆ సినిమాకి మ్యూజిక్ ఇళయరాజా. అయితే ఆ క్రియేట్ చేసిన మ్యూజిక్ ఇంపాక్ట్ ఈ సినిమా మీద కూడా పడింది, ఓపెనింగ్స్ మీద. ఇది కొత్త దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఒక సౌండ్ ఇంజనీర్ కుమారుడైనటువంటి రామ్ గోపాల్ వర్మ ఇంగ్లీష్ సినిమాల ప్రభావంతో ఇంగ్లీష్ టైప్లో ఎందుకు చేయకూడదని ఫస్ట్ స్టెడీకామ్ వాడినటువంటి సినిమాగా ఇది రూపాంతరం చెందిన 2 గంటల 25 నిమిషాల అడల్ట్ సర్టిఫికేట్, సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమాకి ముందు ఇది నాగార్జున వేరు. ఆ తర్వాత గీతాంజలి సక్సెస్ తర్వాత మరి 5th October 1989ల, అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 5 నెలల తర్వాత వచ్చిన ఈ సినిమాతో ఒక్కసారిగా నాగార్జున కెరీర్ గ్రాఫ్ మారిపోయి సూపర్ స్టార్గా ఎదిగాడు. సో దీని వెనకాల ఉన్నటువంటి కథ ఏంటంటే, ఒక దర్శకుని నమ్మి ఒక హీరో టెక్నీషియన్స్ పూర్తిగా అందరూ కూడా ఏమవుతుందో ఈ సినిమా అని అనుకున్నటువంటి సమయంలో ఒక్కసారిగా మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా యొక్క వర్క్, తర్వాత అప్పటి స్టెడీకామ్ వాడడము, ఆ తర్వాత సౌండ్ దీపన్ చటర్జీ అనేటువంటి అతని సౌండ్ కిక్స్ అవన్నీ ఈ సినిమాకి యాడ్ అయ్యి అప్పటి వరకు వచ్చినటువంటి సినిమా భవిష్యత్తును పూర్తిగా మార్చిచెత్తడంగా శివ ఒక రికార్డు నెలకొల్పింది. సో మొత్తానికి గీతాంజలి అనే పిక్చరు మణిరత్నం డైరెక్షన్లో వచ్చి గిరిజా హీరోయిన్గా చేసినటువంటి ఆ సినిమా మే 1989లో రిలీజ్, మే 14న రిలీజ్ అయినటువంటి గీతాంజలి సినిమా కెరీర్ గ్రాఫ్ని మారుస్తే మళ్ళీ 5th October 1989, అంటే 1989లో వచ్చినటువంటి ఈ సినిమా పూర్తిగా నాగార్జున చరిత్రని మార్చేసింది. సో ఇందులో సుష్మానంద్ అనే ఒక బాలనటి ఉంది. ఈ బాలనటికి నాకు ఉన్నటువంటి ఒక చిన్న ఒక అనుబంధం ఏంటంటే, మా ఫ్రెండ్ కూతురు ఆ అమ్మాయి. అప్పట్లో 1987లో నేను ఒకేసారి 2 కథలతో పరిచయమైన బాలచంద్రిక పత్రికలో ఆర్టిస్ట్గా పనిచేసిన ఏవి బస్ ఆనంద్, చొక్కా వెంకటరమణ గారి ద్వారా పరిచయం. ఆయన కూతురే ఈ సుష్మా ఆనంద్ అని, ఆనంద్ అంటే తండ్రి పేరు. సో ఆ పాప అందులో యాక్ట్ చేసిందని చెప్పినప్పుడు, అది మా ఫ్రెండ్ కూతురు చేసింది కదా, ఈ సినిమా తొందరగా చూడాలని ఫస్ట్ డిజైన్ కూడా ఫుల్ పేజ్ శివ బ్లాక్ అండ్ వైట్ డిజైన్ కూడా రూపొందించింది మన ఆనందే. సో ఆ సినిమాకి వెళ్ళాలన్న ఉద్దేశంతో కెనరా బ్యాంక్లో నా అకౌంట్ 5th October 1989 తీయడం జరిగింది. సో ఆ రోజు అది తీసేసుకొని మ్యాట్నీ షోకి వెళ్ళిన తర్వాత సూపర్ హిట్ టాక్ ఆ సినిమాకి. సో ఆ రకంగా రిలీజ్ రోజే చూసినటువంటి అనుభూతి నా బ్యాంక్ అకౌంట్ తీసిన రోజుగా ఎప్పటికి గుర్తుండిపోయింది శివ. కథగా చెప్పుకుంటే, ఒక గుండాయిజం చెలాయిస్తున్నటువంటి ఒక ప్లేస్లో మురళీమోహన్ తమ్మునిగా అక్కడ ఎంటర్ అయినటువంటి నాగార్జునకి, శివకి ఆశ అనే అమ్మాయి తగులుతుంది. ఆశ అనే పాత్ర నక్కిలి నాగార్జున భారీగా తర్వాత ఆయన జీవితంలోకి అడుగుపెట్టినటువంటి అమల హీరోయిన్గా చేసింది. సుష్మానంద్ వాళ్ళ అన్న కూతురు. సో అక్కడ రౌడీజాన్ని ఎదిరించేటువంటి వ్యక్తిగా శివ ఏ రకంగా పోరాడి తను కూడా రౌడీగా మారి ఆ రౌడీ మూకని ఏ రకంగా అణిచాడని చెప్పి చేశారు. ఇందులో ముఖ్యంగా పర్ఫార్మెన్స్ ప్రకారంగా మాచిరాజ్ క్యారెక్టర్లో మరి కోట, తర్వాత గొల్లపూడి మారుతిరావు వీళ్ళ నటన, సీనియర్ నటులు అయినా కూడా వాళ్ళ స్పెషల్ అపీరెన్స్లు అద్భుతంగా పండాయి. స్పెషల్ అపీరెన్స్ అనే చెప్పాలి, ఎక్కువ సీన్లు ఉండవు. గొల్లపూడి మారుతిరావుకి అయితే 2 సీన్లు, ఇక్కడ కనబడతాడు, అక్కడ పిలిపిస్తాడు, వస్తాడు, అంతే, ఒకే సీను కరెక్ట్గా మాట్లాడితే. ఇంకా కోటాది 2 సీన్లు, 3 సీన్ల క్యారెక్టర్ అంతే. కానీ మర్చిపోలేని పర్ఫార్మెన్స్లు ఇచ్చారు వాళ్ళు. అట్లాగే దీపన్ చటర్జీ సౌండ్స్ కానీ, ఇళయరాజా మ్యూజిక్ కానీ, ఆ పాటలు కానీ ఇచ్చారు. అయితే రిలీజ్లో తమాషా ఏం జరిగిందంటే, పాటల్ని కట్ చేసి సినిమాని కూడా ట్రిమ్ చేసి ఆ లాస్ట్ ఎండింగ్ మొత్తం సినిమా అయిపోయిన తర్వాత ఈ సినిమా సృష్టించిన సంచలనాల క్లిప్పింగ్స్ లెఫ్ట్ సైడ్ను మనకు డిస్ప్లే చేస్తూ
టైటిల్స్ దగ్గర కూడా మళ్ళీ ఏఐతో సౌండ్స్ మళ్ళీ క్రియేట్ చేశారు. ఆ రీక్రియేట్ చేసిన సౌండ్స్ గురించి చెప్తూ లాస్ట్లో ఇచ్చిన విధానం బాగుంది. అయితే లాస్ట్లో మనకి మిస్ అయినటువంటి కిస్ మీ రాంగ్ నంబర్ అనే సాంగ్, ఎన్ని ఎల్లో అనే సాంగ్ లాస్ట్ చివర్లో నాగార్జునను పలకరించినటువంటి అమల ఒక దృశ్యము, అంటే పాటకు లీడ్ ఇస్తూ, ఆ లీడ్ ఇచ్చిన తర్వాత కిస్ మీ రాంగ్ నంబర్ అంటూ ఆ సాంగ్ ఇచ్చి, ఆ సాంగ్ అయిపోయిన తర్వాత ఎన్ని ఎల్లో మళ్ళీ ఎల్లో ఎన్ని అందాలు సాంగ్ మొత్తం ఇచ్చి, ఆ సాంగ్ అయిపోయిన తర్వాత డిసపియర్ చేసినట్టుగా విజువల్ని డిసపియర్ చేస్తూ ఒక ఎఫెక్ట్ ఇచ్చి సినిమా ఆపారు. చాలామంది ఆ పాటలు ఉన్నాయని అనుకోరు, వెళ్ళిపోతుంటారు. అది గమనించండి. రిలీజ్లో ఆ పాట ఉంది, అది చూసుకునేటువంటి ఇది గుర్తుపెట్టుకోండి. సో మొత్తానికి ఒకప్పుడు సంచలనం సృష్టించి 1 year దాదాపు ఆడినటువంటి ఈ సినిమా గీతాంజలి శివ తర్వాత అక్కినేని నాగార్జున ఒక సూపర్ స్టార్గా ఎదగడానికి ఉపయోగపడ్డటువంటి సినిమా. తనికెళ్ళ భరణి నాకెంతో అత్యంత ఆత్మీయుడైనటువంటి వ్యక్తి. ఆయన నాతో చెలి అనేటువంటి ఆడియో క్యాసెట్కి నాకు ఫ్రీగా ఆయన గొంతుని ఇచ్చి నా స్టూడియోకి వచ్చి ఎంతో హెల్ప్ చేసినటువంటి వ్యక్తి. రైటర్గా, మాటల రచయితగా ఈ సినిమాలో ఉన్నాడు. ఈ సినిమాకి కో డైరెక్టర్గా పనిచేసిన శివనాగేశ్వర తర్వాత మణి సినిమా ద్వారా దర్శకుడు కావడం. ఈ సినిమాలో అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన వంశీ అని పేరు పడింది. ఉత్తేజ్ కూడా నాకు అత్యంత ఆత్మీయుడు. నేను తీసిన శాంతి సినిమా అప్పుడు నాకు పబ్లిసిటీకి వచ్చి ఆయన హెల్ప్ చేసి ఫంక్షన్లో కూడా వచ్చి మాట్లాడి పోస్టర్ మీద కూడా ఆయన ముఖం వేసుకున్నాను. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి వర్డ్స్ దాని మీద వేసి అదే ఈ సినిమాకి సూపర్ స్టార్ అని శాంతి ప్రచారంలో కూడా ఉపయోగపడ్డ వ్యక్తి ఉత్తేజ్. కానీ ఎందుకన్నా దర్శకుడు కాలేకపోయాడు ఉత్తేజ్. నటుడిగా మాత్రం ఉత్తమ నటుడిగా నంది అవార్డు చందమామ సినిమాకి అందుకున్నాడు, హాస్య నటుడిగా. సో అట్లాంటి ఉత్తేజ్ ఈ సినిమాలో యాదగిరి పాత్రలో, చిన్న పాత్రలో, బాటని పాట ముందు పాట, అవన్నీ ఆ సాంగ్స్ అద్భుతంగా పేలి. ఆ తర్వాత సరసాలు చాలు శ్రీవారు ఎప్పటికీ మర్చిపోలేని రొమాంటిక్ సాంగ్ మనో పాడింది. సో నాగూర్బాబు పాడినటువంటి పాట. సో అట్లాంటి పాటలు ఈ సినిమాని నిలబెట్టాయి. అంటే కేవలం రామ్ గోపాల్ వర్మే అనుకోవడానికి కూడా లేదు, ఇందులో మొత్తం ఇళయరాజా వర్క్ కూడా ఉంది. ఆ మాట ఇళయరాజా వర్క్ అని అన్న మాట లేకుండా నెక్స్ట్ కీరవాణితో చేయడం జరిగింది. సరే ఇదేమైనా కానీ ఇళయరాజా మార్క్ మ్యూజిక్ ఈ సినిమా అంటే అంతకుముందు వీడియో లైబ్రరీలో పనిచేసిన అంటే అనుభవం, సొంతంగా వీడియో లైబ్రరీ నడిపిన అనుభవంతో అప్పుడు అందరూ కూడా అన్వేషణ ఆ టైంలో ఇళయరాజా గురించి ఎక్కువ ఎంక్వైరీ చేసుకోవడం గమనించి ఈ సినిమాకి ఇళయరాజాని చక్రవర్తి అనుకున్నటువంటి అన్నపూర్ణ బ్యానర్లో కాదని ఇళయరాజాని పెట్టుకున్నటువంటి ఘనత కూడా రామ్ గోపాల్ వర్మకి చెందుతుంది. సో ఈ టైంలో జేడి చక్రవర్తిని నేను పరిచయం చేసుకున్నప్పుడు వాళ్ళ ఇంటికి అంటే బ్లడ్ బ్యాంక్ ఎదురుగా నారాయణగూడలో ఉన్నప్పుడు వాళ్ళ మదర్ పరిచయం ఉన్నప్పుడు నాకు వారు మ్యూజిక్ టీచర్గా మ్యూజిక్ కళాశాలలో ఆమె అధ్యాపకురాలుగా ఉన్న టైంలో వారి పరిచయంతో వాళ్ళ బాబుని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో నా వాయిస్ నాగార్జున లాగా నేను వాయిస్ రికార్డ్ చేసి నాగార్జునకి వినిపిస్తానని జేడి చెప్పడం అవన్నీ జరిగింది. ఆ తర్వాత దర్శకుడిగా, నటుడిగా జేడి ఎంత పైకి వచ్చాడనేది తెలిసింది. సో ఆ కెరీర్కి ఉపయోగపడ్డ సినిమా కూడా ఈ సినిమానే. సో ఎంతోమందికి భవిష్యత్తు ఇచ్చినటువంటి శివ సినిమా 36 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ చరిత్ర సృష్టిస్తున్నాడు. ఒక గొప్ప విషయమే అని చెప్పాలి. తర్వాత ఇప్పటి ఈ జనరేషన్కి తగ్గట్టుగా ఆ రోజుల్లోనే 36 ఏళ్ల కింద మరి ఫస్ట్ స్టెడీకామ్ వాడిన సినిమాగా చరిత్ర సృష్టించినటువంటి ఈ సినిమా రిలీజ్లో మంచి క్వాలిటీ 4K రిజల్యూషన్తో, మంచి ఆడియోగ్రఫీతో, ఏఐతో రూపొందించిన సౌండ్స్తో, ముఖ్యంగా కుక్కల అరుపులు 2 దగ్గర మన కుక్కల అరుపులు చాలా అద్భుతంగా ఉంటాయి. చిన్న, జితేంద్ర తర్వాత వీళ్ళందరూ పర్ఫార్మెన్స్లతో, రామ్ జగన్ వీళ్ళందరూ కొత్తగా, నాతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి శివ సత్యనారాయణ, అందరి బంధువులు ఆంజనేయ స్వామిగా చేసినటువంటి శివ సత్యనారాయణ ఇందులో చాలా ముఖ్యమైన భూమిక ఫైటర్ లాగా. డైలాగులు ఉన్నా లేకున్నా ఆయనకి మొత్తం సినిమాల్లో కనబడేలాగా ఉన్నటువంటి శివ సత్యనారాయణ తర్వాత నాకు ఎంతో అత్యంత ఆత్మీయుడయ్యాడు నా డైరీకి. సో అటువంటి శివ సత్యనారాయణ కూడా ఉన్నటువంటి ఈ సినిమాకి ఆయనకి అభినందనలు తెలియజేసుకుంటాను. సో ఇప్పుడు నాకు నా డైరీకి ఎంతో సహకరిస్తున్నటువంటి శివ సత్యనారాయణ ఇందులో ఉండడం, తర్వాత సుష్మానంద్ బాలనటిగా ఉండడం, ఇలా వీళ్ళకి తెలిసినటువంటి వ్యక్తులు ఇందులో ఉండడం, ముఖ్యంగా ఉత్తేజ్ కూడా మనకు సంబంధించినటువంటి వ్యక్తి. సో ఆయన చొక్కా వెంకటరమణ దగ్గర కూడా శిష్యుడిగా మైమో మ్యాజిక్లో పనిచేసిన ఉత్తేజ్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేయడం, మంచి గుర్తింపు తెచ్చుకోవడం. సో మొత్తానికి చివరికి అతను ఏ రకంగా గుండాయిజాన్ని అరికట్టాడు, గుండాయిజంతో ఏ రకంగా కత్తిని తీయాలన్నట్టుగా ముళ్ళుతోనే తీయాలన్న విధంగా ఏ రకంగా సమాజానికి ఇది చేశాడు. ఆ తర్వాత ఒక గుండాగా ఎదిగిన అతను, ఆ తర్వాత సాయి చంద్ ఇన్స్పెక్టర్ పాత్ర, తర్వాత ఆశాకి ఏ రకంగా ఇది చేశాడు, కీర్తి అని అన్న కూతురు చనిపోయినప్పుడు అతని ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా చాలా అద్భుతంగా తీసి ఆ వీధుల్లో హీరో అయినా కూడా లాస్ట్ టైంలో మనకు అంతకుముందు హీరోలు ఫైటింగ్ చేసేవాళ్ళు, డిష్యూమ్ అని సౌండ్ వచ్చేది. అవన్నీ కాకుండా ఒక డిఫరెంట్ సౌండ్స్ అంటే సింధూర పూలో చూసినటువంటి ఆ సౌండ్స్ని తెప్పించాలని దీపన్ చటర్జీ అనే బాంబే అతనితో
ఇతను ఆడియోగ్రఫీలో కూడా మంచి సిద్ధాస్తులైనటువంటి వ్యక్తుల్ని పిలిపించి చేసినటువంటి రామ్ గోపాల్లో ప్రయత్నం ఫలించి ఒక అద్భుతమైన టెక్నికల్ సినిమాగా 2 గంటల 25 నిమిషాల అడల్ట్ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా 5th అక్టోబర్ 1989లో రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసి మళ్ళీ ఇప్పుడు 20 సినిమాలు అంటే హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అన్నీ కలిపి 20 సినిమాల మధ్యన 14th నవంబర్కు రిలీజ్ అయినటువంటి సినిమాలో డైరెక్ట్ సినిమాలు 11 రాగా 11తో 12వ సినిమాగా శివ రిలీజ్ అయ్యి అన్నిటినీ పక్కకు జరిపి ఉదాహరణకు నిన్న డిఎస్ఎల్లో ఒక్క షో అనుకున్నటువంటి సినిమాని 750 షోతో పాటు 8వ షో అప్పటికప్పుడు అనౌన్స్ చేసి సెకండ్ షో కూడా అంటే షోలు పెంచుకున్నటువంటి నేపథ్యం ఒక రిలీజ్కి రావడం మాత్రం ఇది ఒక చరిత్ర సృష్టించిందని చెప్పాలి. సో దీనికి వాళ్ళు 6 నెలలు రామ్ గోపాల్ వర్మ పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని చెప్పాలి. సో మొత్తానికి ఏంటంటే శివ సినిమాకి ఒక కల్ట్ సినిమాగా పేరు వచ్చింది. 4.25/5 ఈజ్ మై రివ్యూ. ఎందుకంటే తెలుగు సినీ జగతిని అంతకుముందు ఉన్నటువంటి పాత సిస్టమ్ని అంతా కూడా పక్కకు జరిపి ఒక కొత్త శకానికి మార్గం చూపించినటువంటి శివ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా. సో ఈ సినిమాకి పనిచేసినటువంటి ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ ఆ తర్వాత ఎంతో పేరు తెచ్చుకోవడానికి దోహదపడినటువంటి సినిమాగా ఇది ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే సినిమాగా చెప్పుకోవాలి. ముఖ్యంగా స్టార్ క్యాస్ట్ వచ్చి అక్కినేని నాగార్జున శివ పాత్రలో, తర్వాత అమల అక్కినేని, తర్వాత నిజ జీవిత భాగస్వామి అయినటువంటి ఆమె కథానాయికగా ఆశా పాత్రలు నటించింది. సుష్మానంద్ కీర్తి పాత్రలు నటించింది. మురళీమోహన్ అన్న పాత్రలు నటిస్తేగా భవానీ పాత్రలో నటించినటువంటి రఘువరన్ గురించి చాలా ప్రత్యేకంగా చెప్పాలి. విలన్ అంటే ఇలా ఉండాలి అంటే అంతకుముందు రావు గోపాలరావు, సత్యనారాయణ లాంటి విలన్ని చూసినటువంటి జనాలకు కొత్తగా ఫ్రెష్గా అనిపించినటువంటి అద్భుతమైన నటన. సో వాడి చావు ఇలా ఉండాలంటే తర్వాత భవానీ పేరు తీసుకోవడానికి కూడా జనం భయపడాలి అనేటువంటి ఆ డైలాగ్స్ శివ 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 ఎవడి శివ వాడి మన దేవుడా అని చెప్పేసి చెప్పే డైలాగులు, నానాజీగా వరణి నటన, పర్మిషన్ తీసుకొని రా అన్నప్పుడు అచ్చా రావచ్చా అంటూ అతను చెప్పిన ఉచ్చారణ, శుభలేఖ సుధాకర్ కామెడీ అండ్ అతని పర్ఫార్మెన్స్, నిర్మలమ్మ చేసిన ఒకే ఒక క్యారెక్టర్, తర్వాత ఒకే సీన్ క్యారెక్టర్, ఆ తర్వాత బ్రహ్మాజీ అప్పట్లో చిన్న క్యారెక్టర్, ఆ తర్వాత గొల్లపూడి మారుతిలో అద్భుతమైన నటన, తర్వాత కోట శ్రీనివాసరావు నటన, చిన్న జితేంద్రల నటన, ఇవి బాగా సినిమాకి సక్సెస్ తీసుకొచ్చాయి. ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేయకుండా ఒకసారిగా ఆడియోగ్రఫీ అతని కొడుకుగా ప్రేక్షకులకు పరిచయం ఒక్కసారిగా తన కథ ద్వారా అందరిని మెప్పించి రంగంలోకి దిగినటువంటి రామ్ గోపాల్ వర్మకి అక్కినేని వెంకట్ నిర్మాతగా ఈ సినిమా తీసి ఇళయరాజా సంగీతంతో ఎస్ గోపాల్ రెడ్డి లాంటి సీనియర్ ఛాయాగ్రాహకుడు ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని అందించినటువంటి ఈ సినిమాకి దీపన్ చటర్జీ లాంటి టెక్నీషియన్స్ పనిచేశారు. ఆ లోగో ముఖ్యంగా శివ అనే లోగోలో శివ తలకాయ కనబడేట్లాగా రూపొందించినటువంటి ఈ సినిమా తర్వాత 1990లో మళ్ళీ హిందీలో 7th డిసెంబర్కి ఇది విడుదల అయ్యింది. సో అక్కడ మన 1990లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా మళ్ళీ అక్కడ కూడా సెన్సేషన్ సృష్టించింది. ఆ శివ సెకండ్ షూటింగ్ అప్పుడు పంజగుట్లో ఆ జరిగినటువంటి షూటింగ్ హౌస్కి నేను వెళ్ళడం జరిగింది. సో ఆ షూటింగ్ నేను చూడడం జరిగింది, శివ షూటింగ్. అయితే మొత్తానికి ఏంటంటే సుష్మానంద్ కోసం ఈ సినిమా చూసిన విడుదలకే మ్యాట్నీకే చూసినటువంటి సినిమా ఆ కెనరా బ్యాంక్ తీసినటువంటి అకౌంట్ గుర్తుండిపోయింది. అట్లాగే ఈ సినిమా ఒక తెలుగు చరిత్రలో ఒక సెన్సేషన్గా మిగిలిపోయింది. ముఖ్యంగా సైకిల్ చైన్ అనేటువంటి కాన్సెప్ట్ అప్పట్లో తేజ దీని కాన్సెప్ట్ చెప్పినట్టు యూట్యూబ్లో చూడడం జరిగింది. మొత్తానికి ఏంటంటే ఆ సైకిల్ చైన్ కూడా కొంత అప్పట్లో పిల్లలు గొడవలు కాలేజీ యువత ముఖ్యంగా గొడవలు పడే సందర్భాల్లో చైన్ వాడడంతో సినిమా దుష్ప్రభావం చూపించింది అన్నటువంటి ప్రచారం జరిగిన మొత్తానికైతే శివ ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ఇళయరాజా మ్యూజిక్ కూడా కారణమైంది. సో రామ్ గోపాల్ వర్మను ఆ తర్వాత ఒక గొప్ప దర్శకుడిగా ఎప్పటికీ నిలబడిపోయేలా చేసినటువంటి శివ సినిమా చిరస్మరణీయమైన సినిమాగా దీని విజయం ఒక చిరస్మరణీయమైన విజయంగా నిలబడుతూ అట్లాగే రిలీజ్లో కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఇప్పుడు కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని మళ్ళీ లాంగ్ రన్ కూడా బాహుబలి ద ఎపిక్ తర్వాత మళ్ళీ అంత సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సినిమాగా శివకి అభినందనలు చెప్పక మనదు. దీనికి క్రెడిట్ మొత్తం రామ్ గోపాల్ వర్మకు చెందుతుంది. అట్లాగే అతను నమ్మిన అక్కినేని నాగార్జునకు కూడా చెందుతుంది. ముఖ్యంగా అతను లాస్ట్లో వచ్చేటువంటి 2 పాటల్ని కిస్ మీ రాంగ్ నంబర్ తర్వాత ఎన్నియల్లో మడియల్లో పాటల్ని చూడాలి. ఫస్ట్ శాంతి థియేటర్లో ఎన్నియల్లో మడియల్లో పాట కొత్త సినిమా పాటగా ఫస్ట్ వినడం జరిగింది. ఆ పాట ఎంతో ఫేవరెట్ సాంగ్ లేదే అనుకుంటున్నటువంటి సమయంలో పచ్చబొట్టేసిన పాట తీసేసిన బాహుబలిలో అలాంటి మిస్ అయిందేమో అని అనుకునేటువంటి తరుణంలో చివరిలో ఎండ్ టైటిల్స్ అయిపోయిన తర్వాత ఆ సన్నివేశం ఇచ్చి వాళ్ళిద్దరూ పాడుకునేటువంటి ఆ పాటని ఆ తర్వాత ఎన్నియల్లో పాటని ఇచ్చి లాస్ట్లో ఎండ్ చేసినటువంటి విధానం బాగుంది.
సో ఎవరైనా కూడా అక్కడ ఇప్పుడు రిలీజ్కి వెళ్ళిన వాళ్ళు చివరి దాకా ఉండి ఆ 2 సాంగ్స్ కూడా చూసి వెళ్ళాల్సిందిగా కోరుకుంటూ, ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణు మాధవ్. నమస్తే, జై హింద్.